ఈరోజు జిలేబీ చేపల ఫ్రై చేస్తున్నానండి. అవును बाद में జిలేబీ ఫిష్ హాయిగా ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా మంచి రుచిగల ఫిష్ అండి. బొచ్చ బొచ్చ అంటారు కానీ బొచ్చ కంటే కూడా చాలా అందమైన అంటే చాలా రుచికరమైన ఫిష్ అన్నమాట. ఇందులో ముళ్ళులు ఉండవు. చిన్నపిల్లలు కూడా మనము తినిపించవచ్చు అన్నమాట. అంత చక్కటిగా ఉంటుంది. జిలేబీ ఫిష్ చాలా రుచిగల ఫిష్. ఏదైనా ఫిష్ తినాలనుకుంటే పిల్లలకి తినిపించాలనుకుంటే జిలేబీ ఫిష్ వాడండి. మంచి రుచిగా ఉంటుంది. ఏం లేదు, వెరీ సింపుల్. కారము, ఎర్ర కారము, ఉప్పు, ఆ తర్వాత అది వెల్లుల్లి జింజర్ పేస్ట్ అన్నమాట. అంతే నేను వాడింది, గార్లిక్ జింజరు. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసాను, కొంచెం ఎర్రకారం వేసాను, పసుపు వేసాను, అంతేనండి. ఏం పట్టించాల్సిన అవసరం లేదు. ఇదే మసాలా మంచిది. ఫిష్ మసాలా పట్టించినామనుకోండి ఆ రుచి బాగుండదు, ఏముండదు. అది దీనికంటే ఇదే హాయిగా ఉంటుంది. మంచి ఇంటి మసాలా అనమాట. ఇది ఇంటి మసాలాతో చేసే ఫిష్ చాలా రుచికరంగా ఉంటుంది. ఆ బజారు దాంట్లో పొళ్ళు ఏం బాగుండవండి, వాసన వస్తుంటాయి. అదో రకమైన ఫిష్ రుచి వచ్చేస్తుంది. ఇదైతే అసలు రుచిగా ఉంటుంది, నాటిగా. రెడీ అయిపోయిందండి ఫిష్. చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు తీసేస్తాను. ఫిష్ రెడీ అయిపోయిందండి. జిలేబీ ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇంకా అన్నంలో నంజుకొని తినడమే తర్వాయి. ఇంకా ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి మంచి మీ ప్రేమతో కామెంట్స్ కూడా పెట్టండి, సంతోషం అవుతుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సపోర్ట్ చేయండి ప్లీజ్.